ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమర్, బాగి, పిల్లలు, మనోహరి వాళ్ళు అందరూ కూడా ఆశ్రమం దగ్గరికి వచ్చి ఉంటారు. అమర్ పార్తు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే, బాగి రాథోడ్ ఇంకొక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలతో కలిపి ఆడుకుంటూ ఉంటారు. అయితే మనోహరి, చెంబా ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటే, సరస్వతి అప్పుడే అమర్ వైపుగా వెళ్తూ ఉంటుంది. అదేంటి ఈ వార్డెన్ అమర్ దగ్గరికి వెళ్తుంది, కొంపతీసి నిజంగానే నా గురించి నిజం చెప్పేస్తుందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆగస్టు 15 రోజు మనోహరి భాగవతం అందరి ముందు బయట పెడతాను అని రాజుగారికి సరస్వతి మేడం చెప్పిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే బాగి కూడా ఇదంతా చూస్తూ, అదేంటి ఈ మేడం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తోంది, ఏం చెప్పటానికి వెళ్తోంది అని బాగి కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే, అవును మిస్ అమ్మ, నాకు అర్థం కావటం లేదు అని రాథోడ్ అంటాడు. ఇక సరస్వతి అమర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎప్పట్లాగానే చెప్తూ ఉంటే, మనోహరి, బాగి ఇద్దరు దూరం నుంచి చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. అయితే అరుంధతి యాక్సిడెంట్ని మళ్ళీ మనకి చూపిస్తూ ఉంటారు. సరస్వతి మొత్తం అమర్కి చెప్పినట్లుగానే ఎప్పట్లాగానే చూపిస్తూ ఉంటారు. దాంతో అమర్ ఉగ్ర రూపంతో మనోహరి వైపు చూస్తూ ఉంటే, అంటే ఈయనకి నిజం తెలిసిపోయిందా, మేడం నిజం చెప్పేశారా అని బాగి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎప్పట్లాగానే ఇది కూడా అంత బిల్డప్ ప్రోమోనా, లేకుంటే ఇప్పటికైనా ట్రూత్ రివీల్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.